చెందొద్దు. అంతకంటే శ్రేష్టంగా నిన్ను కన్నవాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు అంత కష్టపడితే నిన్ను సృష్టించిన వాడి గోల్కి ఒకటి ఉంది. నువ్వు సృష్టించిన వాడి గోల్ ఉన్నాయి కొన్ని, అవి రీచ్ అవ్వడానికి ఆ నెక్స్ట్ నుంచి నువ్వు లైన్లోకి రావాలి. రెండు నెరవేర్చాలి బిడ్డ, రెండు నెరవేర్చాలి. ఓకేనా? ఇంక ముగించేద్దా? లాస్ట్ మాట ఒక్కటే ఒక ముక్క చెప్పి ముగిస్తా. ఫ్యామిలీ గోల్ అంటే కుటుంబానికి సంబంధించిందంటే, ఇప్పుడు రిక్షా బండి ఆయన కూతురు కలెక్టర్ కావాలి, ఆశ తీరింది, ఇక ఆయనకి తృప్తి, ఆయనకి తృప్తి. సరే, అది పక్కన పెట్టేద్దాం. నీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు నీ గురించి? నీకేం గోల్ చెప్తారు? అమ్మా నువ్వు మంచి జాబ్ సంపాదించాలి, లేకపోతే అయ్యా నువ్వు మంచి జాబ్ సంపాదించాలి, నువ్వు మంచిగా వివాహం చేసుకోవాలి, నువ్వు మంచిగా కుటుంబ జీవనాన్ని కలిగి ఉండాలి, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి. నీ ఫ్యామిలీ ఏదో నీకు చెప్తారు. లేదా నువ్వు దేవుని సేవ కోసం నిలబడ్డ వ్యక్తి అయితే, అమ్మా నువ్వు దేవుని సేవ చేయాలి, అయ్యా నువ్వు దేవుని సేవ చేయాలి, నువ్వు ఇన్ని ఆత్మలు రక్షించాలి, నువ్వు అనేక జీవితాలని కట్టాలి, నా వల్ల కాలేదు, నా కడుపును పుట్టిన నువ్వన్నా దేవుని పని చేయాలని ఏదో నీకు చెప్పే పని నీకు చెప్తారు వాళ్ళు. నీకు ఇచ్చే గురి నీకు ఇస్తాను నీ ఫ్యామిలీ. ముందు భౌతికంగా చెప్తున్నా, యవనస్తుడా నువ్వు చెప్పు, మీ నాన్న ఏం కోరాడు? యవనస్తురాలా నువ్వు చెప్పు, మీ నాన్న మీ అమ్మ ఏం కోరారు నీ గురించి? చదువుతున్న నిన్ను ఏం కమ్మని ఆశించారు? ఎవరన్నా చెబుతారా యవనస్తురాళ్ళు? ఏం సిగ్గుపడద్దు. మా నాన్న నేను ఇంత చదివి ఇలా కావాలని చాలాసార్లు నాతో చెప్పాడన్నా అని ఎవరన్నా చెప్తారా? నా తల్లి ఇలా ఆశించింది, నేను ఫలానా ఉద్యోగం సాధించాలని నా తండ్రి ఇలా ఆశించాడని ఏ యవనస్తుడైనా చెబుతాడా? థ్యాంక్ యూ నాన్న. ఏ చెప్పు. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి నాన్న నువ్వని నీ తండ్రి కోరికే, తల్లి కోరికే. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. థ్యాంక్ యూ. కూర్చోనానా. ఆడపిల్లలు ఎవరు లేవలేదు, మీ అమ్మాయి ఏం చెప్పలేదా నీకు? ఇంత సిగ్గుపడితే నువ్వేం సాధిస్తావులే చెప్పు మరి. డాక్టర్, దేవునికి మహిమ కలుగును గాక. తన తల్లి ఆశ డాక్టర్ అవ్వాలని. డాక్టరా దేవునికి మహిమ. చెప్పురా తల్లి. ఐఏఎస్ ఆఫీసర్, రైట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్,